ప్రభుత్వం రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేసేందుకు ఆయా మండలాల పరిధిలో గోడౌన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, సంబంధిత గోడౌన్లలో నిల్వ చేసేందుకు లేని కారణంగా నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్లకు రైతులు ట్రాక్టర్లు, లారీలతో జొన్నలను తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. గత 2 రోజులుగా నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్ వద్ద వందలాది జొన్న లోడ్తో ఉన్న వాహనాలు బారులు తీరాయి. వేసవి వడగాల్పులు అధికంగా ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నది. అయితే సంబంధిత అధికారులు రైతులకు కనీస వసతులు కల్పించలేకపోయారు. ట్రక్ షీట్స్ ఉన్న వాహనాలకు సీరియల్ ప్రకారం సెంట్రల్ వేర్హౌస్ నందు జొన్నలను తీసుకుంటున్నామని, అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రైతులు జొన్నల లోడ్తో ఉన్న లారీలను తీసుకురావడంతో కొంత ఇబ్బంది కలిగిందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నిర్దేశించిన స్టాక్ వరకు ప్రతిరోజు జొన్నలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులకు వసతులు కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు కడివేముల, కోస్పాడు మిగతా జిల్లాల్లో అన్ని జిల్లాల్లో వచ్చి అంత జిల్లాల్లో జరిగినట్టే నంద్యాలలో కూడా జోబర్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. మనకి ఇచ్చింది 28,000 టార్గెట్. సో 28,000 టార్గెట్లో ఆల్మోస్ట్ 28,000 టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఇబ్బంది రాకుండా మండలాల్లోనే గోడౌన్స్ పెట్టాం. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఇదే ఎండింగ్ పాయింట్. ఇంకా ఈ ఎండింగ్ వచ్చిందని అన్ని గోడౌన్లు క్లోజ్ అయ్యాక లాస్ట్ గోడౌన్ సిడబ్ల్యూసీ తీసుకున్నాం. ఈ గోడౌన్ మనం పెట్టాం. ఇప్పుడు సీరియల్ ప్రకారం వచ్చినాయి. ఇంకా టార్గెట్ అయిపోయిందన్న ఉద్దేశంతో రైతులు చెప్పబెట్టకుండా లోడ్ చేసుకొని వచ్చి నిలబడుతున్నారు అడ్డంగా. ట్రక్ షీట్లు ఉన్న వాటిని కూడా లోపలికి రానికుండా మధ్యలో నిలబెట్టేస్తున్నాం. 1000 టన్నులు నిల్చుకుంటున్నాం. ఇది ఉన్న టార్గెట్ 5,000 టన్నులు అండి. 1000 టన్నులు అంటే 5 రోజులు అయిపోద్ది. ఎక్కడ సీరియల్ ప్రకారం నడుచుకుంటే. వీళ్ళు సీరియల్ తప్పేసి రైతులే సారిగా ఉండకుండా వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టుకొని ఒకరికొకరు దించుకొని కొండ చేసేస్తే మేమేం చేయగలుగుతాం. నిన్న మార్నింగ్ నుంచే మనం స్టార్ట్ చేసింది సార్. ఇక్కడ స్టార్ట్ చేసింది వాళ్ళకి నీళ్లు కానీ ఏదైనా మజ్జిగ కానీ అవన్నీ మేము అరేంజ్ చేస్తాం. ప్రాబ్లం లేదు. మేము కూడా ఏం చెప్తున్నామంటే, అన్నా మీకు సీరియల్ నెంబరు ఇక్కడ లోపలికి వచ్చేంత వరకు కూడా మీరు మీ స్టాక్ జాగ్రత్తగా పెట్టుకోండి, కొంచెం చెట్ల నీళ్ళలో ఉండండి, మీది వచ్చినప్పుడు లోపలికి పంపిస్తామని క్లియర్గా చెప్తున్నాం. కానీ రైతులే నిలబడకుండా తోసుకొని వచ్చేస్తే దాన్ని ఎంతవరకు మేము ఆపగలుగుతాం? నిన్న ఈవినింగ్ వరకు కూడా మేము ఇక్కడ గోడౌన్ దగ్గర నుంచి కూడా శ్యామ్ కాల్వ సర్కిల్ పాయింట్ ఉంది, అక్కడి దాకే ఉన్నాయి బండ్లు, అక్కడి దాకే ఉన్నాయి. ఇంకా అక్కడి వరకే మేము క్లోజ్ చేసుకోండి అని కూడా, ఇంకెవరు వచ్చినా కూడా ఇక్కడ ఉంచొద్దని కూడా చెప్పేసి వచ్చినాం. రాత్రి వచ్చి బండ్లు నిలబడిపోయినాయి. అవి ట్రక్ షీట్లు లేవు. ఏ ఊరు నుండి వచ్చారంటే డ్రైవర్లు సమాధానం చెప్పరు. ఇప్పుడు మేము పంపిస్తే, అధికారులను పంపిస్తే మాకన్నా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మేము పంపిస్తే మేము చెప్తాం, ఈ బండి మేము పంపించామని. మా దృష్టిలో లేక, సివిల్ సప్లై దృష్టిలో లేక, కొన్న ఏజెన్సీ దృష్టిలో లేక, ఎవరి దృష్టిలో లేదు. కానీ రైతులు ఉండట్లేదు బండితో పాటు, డ్రైవర్లు మాత్రమే ఉంటున్నారు. డ్రైవర్లు అడిగితే ఓనర్ పంపించినాడు అంటారు. అందుకే ఇప్పుడు అవి నిజమైన రైతులు కాదు అన్నది మాకు ఎట్లా తెలుస్తుంది? రైతు ఉంటే కదా, రైతు ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, రైతులేనే వెనక్కి పంపించేస్తాం. ఇక్కడ రైతులు బాధ 100% ఉంది. బట్ మనం గవర్నమెంట్ ఒక రూల్ అన్నది పెట్టినప్పుడు ఆ రూల్ ప్రకారం రైతులు కూడా నడుచుకోవాలి. ఎండింగ్ వచ్చిందన్న తర్వాత అక్కడ మనకు క్వాంటిటీ ఇంకా లిమిట్ ఇంకా అయిపోతుంది, తర్వాత ఫర్దర్ గా మళ్ళీ తీసుకుంటాము మేము ఒకసారి మేము గవర్నమెంట్ కి లెటర్ పెట్టాము, ఫర్దర్ డెసిషన్ వచ్చేంత వరకు మీరు కూల్ గా ఉండండి, మేము ఏదైనా చేస్తామని చెప్తున్నా వినకుండా మా మీదకి వచ్చేస్తే. నిన్న ఈవినింగ్ కి ప్రతి ఒక్క బండి మేము చెక్ చేసాం, ట్రక్ షీట్ ఉందా లేదా. ట్రక్ షీట్ లేకపోతే 4 బండ్లకు ఒక ట్రక్ షీట్ ఉంటే మీరు జిరాక్స్ పెట్టుకోండి. ప్రతి ఒక్కొక్కరికి మేము నచ్చ చెప్పి ఒక్కొక్క డాక్టర్ దగ్గర ఒక్కొక్క బండి దగ్గర మేము చేసుకుంటూ వచ్చినాం. రాత్రి బండ్లు వచ్చేసి ఇప్పుడు కలెక్టర్ దృష్టిలో, జేసీ సార్ దృష్టిలో అధికారులు మేము బ్లేమ్ అవుతున్నాం, మేము సరిగ్గా నిర్వర్తించలేదని. కానీ ఎవరికి కూడా ఒక్క ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు ఆ బండ్లు వస్తున్నట్టు. కనీసం మేము వెళ్ళి ఈ బండ్లు ఎక్కడి నుండి వస్తున్నాయంటే డ్రైవర్ తప్ప రైతులు ఉన్నట్లు అక్కడ.